స్వర అయితే కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. అలా వంట చేస్తూ ఉండగా పులిహోరలో కొంచెం పులుపు ఎక్కువ వేస్తాను, అలా అయితే అభిసరికి నేను చేసినట్లుగా తెలియదని చెప్పి అలా వండుతూ ఉంటుంది. ఇంతలో కిచెన్లోకి వనమాలి వస్తూ ఉంటుంది. ఇక వనమాలి వస్తూ అక్కడ ఉన్న స్వరాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి పంతులు గారు అమ్మాయి రూపంలో వచ్చింది, ఈ స్వరానా, ఈ విషయం అర్జెంటుగా అమ్మగారికి చెప్పాలని చెప్పి పరిగెత్తుకుంటూ ఝాన్సీ దగ్గరికి వెళ్ళి అమ్మగారు పంతులు గారు కూతుర్ని తీసుకువచ్చారు కదండి, తను ఆవిడ పంతులు గారు కూతురు కాదు, ఆ స్వర అండి, కిచెన్లో వంట చేస్తుంది ఆ స్వర అని చెప్పి అంటుంది. అది విని ఝాన్సీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి ఇది వచ్చేసిందా, రాలేదు, తప్పించుకున్నాను అనుకున్నాను, కానీ ఇది తను ఛాలెంజ్ చేసినట్లుగానే వచ్చి చూపించింది అని చెప్పి ఝాన్సీ అయితే ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది. అవునా అమ్మగారు, అక్కడ స్వరాన్ని చూశాను, ఇప్పుడు అభిసార్ కానీ స్వరాన్ని చూసారంటే ఇంకేమైనా ఉందా అమ్మగారు అని చెప్పి వనమాలి అయితే ఝాన్సీతో అంటుంది. అది విని ఝాన్సీ అయితే నువ్వేం టెన్షన్ పడకు, నన్నేం టెన్షన్ పెట్టకు వనమాలి, పద నేను వస్తాను, పూజ అయిపోయింది కదా, తను అభిసార్ కంట పడకుండా నేను చూసుకుంటాను, పద వనమాలి అని చెప్పి అంటుంది. ఇక వనమాలి అయితే నాకైతే మాత్రం చాలా కంగారుగా ఉంది, మన ఇంట్లోనే ఉండి ఎలా కనిపించకుండా ఉంటుంది, ఖచ్చితంగా అభిసార్ కంట పడుతుంది అని చెప్పి అంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.